నమస్తే వెల్కమ్ టు వీనర్ న్యూస్. నేను మీ గాయత్రి. తల్లిని పూజించు, చెల్లిని దీవించు, భార్యను ప్రేమించు, ముఖ్యంగా స్త్రీని గౌరవించు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టియే లేదు. సో ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంపంగి రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాము. ఇక్కడ వీళ్ళు మహిళా దినోత్సవం అనేది ఎలా జరుపుకుంటున్నారు, ఏంటి, వీళ్ళు మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు, సంపంగి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది లేడీసే ఉన్నారు. అంటే జెంట్స్కి మేము ఎటువంటి రీతిలో తక్కువ కాదు, మేము వాళ్ళతో ఈక్వల్, మేము వాళ్ళకన్నా ఎక్కువ హైట్స్ సాధిస్తామని వాళ్ళు ఇక్కడ మనకి ఈ గ్రూప్లో ఉండి వర్క్ చేస్తూ మనందరికీ తెలియజేయడం జరుగుతున్నది. సో ఒక్కసారి వాళ్ళు ఈ మహిళా దినోత్సవం అనేది ఎలా జరుపుకుంటున్నారు ఏంటనేది చూద్దాము. సో ముఖ్యంగా ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఈ ప్రోగ్రామ్ అనేది ముందుగా మనం ఒక గణపతి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననం గజాననం అనేకదం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుతమేవ బంధన మృత్యో మోక్షీయమామృత. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. థ్యాంక్ యూ సంపంగి టీమ్. ఫైనల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసింది, సంపంగి అందరికీ స్టార్ట్ అయిపోయింది. సో ఇదే విధంగా లెట్స్ సెలబ్రేట్ సమ్ ప్లే యాక్టివిటీస్. ఓకే, ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓకే, సో యాంకర్ మీకు గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ టు పార్టిసిపేట్. కొంతమంది ర్యాండమ్ పర్సన్స్ని పిలుస్తాను. మీరు ఇక్కడికి వచ్చి బాక్స్లో ఉన్న చిట్టీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అందులో ఏమైతే మెన్షన్ చేసి ఉన్నాయో దాని ప్రకారం టాస్క్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ విత్ అంటే ఫస్ట్ మీరు ఎవరైనా ఓన్గా వస్తారో నేనే ర్యాండమ్గా పిక్ చేసుకున్నా చెప్పండి. చాయిస్ మీదే. మీరు ఎవరైనా ర్యాండమ్గా వస్తారో నేనే పిక్ చేసుకొని ఒకరిని నేనే పిక్ చేయనా? సెకండ్ వన్ లాస్ట్ నుంచి మీరే. యా మీరు రండి. సో ఏముంది అందులో? Bhavani, dance for any song you like. భవానీ, హూ ఇస్ భవానీ? భవానీ మీరు ఏదన్నా పాటకి డాన్స్ చేయాలంట, మీ ఇష్టం వచ్చిన పాటకి. యా మీరే అండి. భవానీ అంటే మీరే కదా. సో మీరు ఏ సాంగ్కి డాన్స్ చేయాలనుకుంటున్నారు? అట్లీస్ట్ 1 స్టెప్. మీరు మొత్తం సాంగ్కి వేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లీస్ట్ 1 to 2 స్టెప్స్, సిగ్నేచర్ స్టెప్స్ అన్నా.
బాను డాన్స్ అండి బాను లక్ష్మి బాను. లక్ష్మి అండ్ బాను ఎవరు? లక్ష్మి అండ్ బాను. అవునా? ఓకే, డాన్స్ రండి, బాను గారు రండి. సో చెప్పండి, బుట్ట బొమ్మ. ఒకసారి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా. వావ్, సూపర్, గట్టిగా క్లాప్. సూపర్, సీరియస్లీ బాగా చేశారు. సమీక్ష 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 గారు రండి. చాలా బాగా చేశారు సమీక్ష గారు. ప్లీజ్ ఒకటి పిక్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. కీప్ గోయింగ్. ఇస్తామండి, ఇస్తాం. Vashanta Reddy proposed to someone whom you like. Sumega. Propose to someone whom you like. Oh. Propose to someone whom you like. రాసింది ఎవరు? ఎవరికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఎంతమంది చేతులు ఎత్తుతారు తెలుసా? మీరు ఒకరిని పిక్ చేసుకోండి, అంతమందిలో ఒక్కరిని. మీరు ప్రపోజ్ చేయాలి కదా. I love you. నైస్. సో ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయండి, ఎవరికి చేస్తారు? టీమ్, నేను ఎప్పుడూ మన సంపంగి టీంలో ఒక మెంబర్ని అత్తమ్మ అని పిలుస్తాను ప్రేమగా. శైలజ గారు లేరు, మా నెక్స్ట్ అత్తమ్మ వచ్చేసి మా జయశ్రీ గారు. సో నేను మా జయశ్రీ గారికి ఫస్ట్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను. జయశ్రీ గారు, అత్తమ్మ నేను సిగ్గుపడాలి. అత్తమ్మ, ఫార్చునేట్లీ మీకు కొడుకు లేరు, కానీ అత్తమ్మ అన్ఫార్చునేట్లీ నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇట్ గాట్ రివీల్డ్. సో ఫ్రూట్ఫుల్లీ
మీరు నా నెక్స్ట్ జన్మలో అత్తమ్మ కింద రావాలి. ప్రపోజల్ వచ్చేసి మేడంకి. నేను ఆఫీస్ స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ వీక్ నాకు ప్రపోజ్ చేస్తూనే ఉంటారు. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు యాక్సెప్ట్ హర్ లవ్. సో ఇప్పుడు మీ ఛాన్స్, మీరు ఒకటి పిక్ చేసి. ఎంకే మౌనిక ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ ఆర్ ర్యాంప్ వాక్ హ్యాస్ టు బి పార్టిసిపేటెడ్. సో క్యాట్ వాక్ ఆర్ ర్యాంప్ వాక్ మీ ఇష్టం. వావ్ నైస్. రాదు రాదు అంటూ బాగానే నడిచేశారు. సో పిక్ చేసుకోండి ఇంకొకటి. రమ్య డైలాగ్. రమ్య గారు డైలాగ్ అంట. వావ్ ఎంకరేజ్ చేయండి. క్లాప్స్ ఎక్కడండి, సౌండ్ లేదు అసలు. సో రమ్య గారు డైలాగ్. నా ఫేవరెట్ డైలాగ్ చెప్తున్నాను మగధీరా నుంచి. లెక్క తక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో, 100లో ఒక్కళ్ళు మిగిలినా ఓడినట్టే. నైస్. ఇంకొక డైలాగ్ ఏమన్నా చెప్పండి. ఇంకొకటి ఏమన్నా. ప్రేమని ఎంత ఘనంగా మనం ప్రేమిస్తే అది తిరిగి మనకు అంత ఘనంగా ప్రేమిస్తారు ఎవరైనా కూడా. అండ్ ప్రేమ అనేది కూడా ఒక 2 మాటలు కాదు, అది మన భావనలో ఉంటుంది, మనం చూపించే దానిలో ఉంటుంది. సో ప్రేమని ప్రేమించండి, ప్రేమని తుంచకండి ఎవరు కూడా. చాలా బాగా చెప్పారు. ఒకటి పిక్ చేసుకోండి. దుర్గా గారు పాడండి. అసలు రామండి. మీకు కిడ్స్ ఉన్నారా? చిన్నప్పుడు వాళ్ళ కోసం జోలపాట పాడుంటారు కదా, పాడండి. ఏదైనా సాంగే కదా, పాడండి ఏదైనా ఒక సాంగ్. రాదు. అయ్యో కిడ్స్ ఉన్నారు కదా, కిడ్స్ ఎట్లా పడుకోబెడతారు? సాంగ్స్ పాడే ఉంటారు కదా చిన్నప్పుడు. సాంగ్స్ పాడలేదు నాకు. పాడండి. సరే పిక్ చేసుకోండి, మీకు ఎవరు కావాలో వాళ్ళని. మేడం రండి మేడం, మీరే రాశారు, రండి మేడం. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము. నైస్. రాదు రాదు అన్నారు, బాగా పాడుతున్నారు కదా, కొంచెం గట్టిగా పాడాల్సిందే అంతే. ఎవరు సరే ఎవరిల్లు మీ నేమ్ చెప్పాలా? ఎవరిది? హసీనా షేక్ అంట. తషీనా షేక్. మీ నేమ్ చెప్పాలి, మీ నేమ్ చెప్పండి అని ఉంది. నా నేమ్ హసీనా షేక్. అయ్యో ఇంత సింపుల్ టాస్క్ ఎవరండి రాసింది? ఒక్క నిమిషం. ఇంగ్లీష్లో చెప్పాలి, హిందీలో చెప్పాలి, అన్ని లాంగ్వేజెస్ లో చెప్పాలి, వచ్చిన లాంగ్వేజెస్లో చెప్పాలి. आई एम हसीना, मेरा नाम हसीना, నా పేరు హసీనా. మై నేమ్ ఈజ్ హసీనా. ఇంకా చెప్పండి, ట్రై చేయండి. ఇంకేం రావు. థ్యాంక్ యూ. వావ్ నైస్. ఎవరండి రాసింది ఇంత సింపుల్ టాస్క్? మరి జయశ్రీ గారు పాట పాడాలి. జయశ్రీ గారు పాట పాడాలి. అయ్యో ఇంతకలా ఆవిడ ఎంకరేజ్ చేశారు కదా మీరు. అవును మరి ఇప్పుడు వచ్చి మీరు ఒక సాంగ్ పాడండి. మీరు పక్కన వాళ్ళకి రాశారంటే మీరు కూడా చేయాలి కదా.
ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమంటులో చెబుతుంది. అపయవయాలు తిరగని తోట పిలుపు వినిపిస్తుంది, చిగురిస్తుంది. మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది. అంతేకా. ఝాన్సీ ఝాన్సీ డ్యాన్స్ ఝాన్సీ డ్యాన్స్ జయశ్రీ గారు డాన్స్ డీజే దిల్లు సాంగ్ అంట. సాంగ్ కూడా డీజే దిల్లు సాంగ్ అంట. సాంగ్ కూడా సెలెక్ట్ చేశారు జయశ్రీ గారు. రండి, డీజే దిల్లు సాంగ్ అని మరి మెన్షన్ చేశారు. రండి జయశ్రీ గారు. నైస్, బాగుంది. మళ్ళీ మీరే సెలెక్ట్ చేయండి, ఇంకొకటి పిక్ చేసుకోండి. చేయండి, పిక్ చేసుకోండి. మమత రవలి క్యాట్ వాక్. మమత అండ్ రవలి గారు, మమత అండ్ రవలి గారు. సో మీ ఇద్దరు చెరొకటి పిక్ చేయండి అని మీరు కూడా. లలిత లక్ష్మి సాంగ్ అంట. లలిత ఎవరో లలిత లక్ష్మి సాంగ్ అంట. లక్ష్మి ఎవరో పేరు. జయశ్రీ గారు మళ్ళీ మీకు ఏ సాంగ్ వచ్చింది. సో జయశ్రీ గారు అండ్ లక్ష్మి గారు మీరెవరు ఇద్దరు కలిసి వచ్చి ఒక సాంగ్ పాడండి. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి శరణం బాబా శరణం. గంగా యమున సంగమ సమానం, ఏ తీర్థమైన క్షేత్రమైన సాయి, మా పాండురంగడు కరుణామయుడు సాయి. చాలా నైస్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దు కలవా, అటు ఇటు అన్నింటా నీవే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలిపేదానింత అంటావి వెలుగు పూస్తావే పెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సో ఇప్పుడు మనం ర్యాండమ్గా పిక్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టీమ్ ఏ ఒకళ్ళు, టీమ్ బి ఒకళ్ళ కింద సపరేట్ చేసాము. సో టీమ్ ఏ నుంచి ఒకళ్ళు వచ్చి ఇందులో ఉన్నది పిక్ చేసి మీరు అంటే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా డమ్ స్లాష్ చేయాలన్నమాట. ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్, ఐస్ మూమెంట్ మీకు ఇంకెలా అనిపిస్తే అలా చేసి వాళ్ళు గెస్ చేసేలాగా చేయాలి. సో దీనికి పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది టీమ్ ఏ గెలుస్తారా టీమ్ బి గెలుస్తారా అనేది చూద్దాం. సో టీమ్ ఏ నుంచి ఒకళ్ళు రండి. టీమ్ ఏ నుంచి ఒకళ్ళు రండి. సో టీమ్ ఏ నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నప్పుడు టీమ్ బి ఆన్సర్స్ ఇవ్వాలి. టీమ్ బి నుంచి యాక్టింగ్ చేస్తున్నప్పుడు టీమ్ ఏ అనేది ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకేనా? మీకు తెలిసినా కానీ యూ పీపుల్ జస్ట్ డోంట్ టాక్, అంటే మీరు మాట్లాడకుండా ఉండాలి. మీకు మైనస్ అవుతుంది స్కోరు. సో వాళ్ళకి
రండి మీరే రండి. టీమ్ బికి ఒక పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు మీరే రండి, ఒకటి పిక్ చేసుకోండి. అసలు కదలొద్దు, ఓన్లీ హ్యాండ్స్, ఐస్. వావ్, మీరు రండి ఇప్పుడు. సో ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేయాల్సింది టీమ్ బి వాళ్ళు. టీమ్ ఏ వాళ్ళు మీరు ఏమీ మాట్లాడొద్దండి. సంపంగి ఉమెన్ అంటే తోపు, తోపు అంటే సంపంగి ఉమెన్. వాళ్ళకా కరెక్ట్ ఆన్సర్. రండి మీరు రండి. సో టీమ్ బికి ఇంకొక పాయింట్. రండి మీరు. క్లాప్స్. టీమ్ బి కాదండి, టీమ్ ఏకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, అట్లీస్ట్ అందులో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ సాంగ్ ఏమన్నా ఉందో అలా వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. హైలైట్ అయిన సీన్ ఉంది. yes అవును నిజంగా మీరు ఈజీగా చెప్పొచ్చండి. ఇక్కడ ఎంత మంది ఉన్నారు పిక్ చేసుకొని, 1 2 3 4 చాలా మంది ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు ఈజీగా. అబ్బాయిని బలి చేసిన సీన్ ఉంది. చెప్పండి. యా కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్. మీరు అనవసరంగా క్లూస్ ఇచ్చేసారండి. అది తను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇంకొక ఈ టీం నుంచి ఒకళ్ళు రండి. సో ఇంకొకళ్ళు రండి, ఇక్కడ టీం ఏ నుంచి ఒకళ్ళు రండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాం మేము. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 30 సెకండ్స్ టైం. 30 సెకండ్స్లో మీరు కనుక మూవీ నేమ్ చెప్పగలిగితే మీరు విన్నర్, లేకపోతే టీమ్ ఏ వాళ్ళు విన్ అయిపోతారు అనమాట. సినిమాకి వెళ్తున్నారా? ఎన్టీఆర్ సినిమాకి వెళ్తున్నారా ఇప్పుడు? సో 30 సెకండ్స్ అయిపోయినాయండి. మీరేమైనా గెస్ చేయగలుగుతారా? మీరేమైనా గెస్ చేయగలుగుతారా? మీరు లిప్ మూమెంట్ ఇచ్చేసారు. సో మీరు ఒక టీమ్ బి నుంచి ఒకళ్ళు వచ్చి పిక్ చేసుకోండి. ఇందులో టీమ్ ఏ వాళ్ళకి పాయింట్స్ రాలేదు, టీమ్ బి వాళ్ళకి పాయింట్స్ రాలేదు. సో మీరు రండి. వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ రావద్దండి, కొత్త పర్సన్స్ వచ్చి యాక్ట్ చేయాలి. వచ్చిన వాళ్ళు ఎవరు రావద్దు. అవును మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా వాళ్ళకి. మీరు రాసింది మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. సో రండి మీరు. మీకు తెలుసు కానీ వాళ్ళకి రాదు కదా. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. మీరు లిప్ మూమెంట్ ఇస్తున్నారండి. అది లిప్ మూమెంట్ ఇచ్చేసారు. ఇది లేదండి. ఇది పాయింట్స్ ఎవరికి?
ఈ పాయింట్స్ ఎవరికి రావండి. ఆన్సర్ కూడా చెప్పేశారు మీరు. ఆవిడ లిప్ మూమెంట్ ఇచ్చారు. సో మీకే మైనస్ పాయింట్స్. నిజమే కదా, మీ టీం వాళ్ళకే మైనస్ పాయింట్స్ అండ్ ఆ టీంకి పాయింట్ లేదండి. అయిపోయింది మీ ఛాన్స్. మీకు మైనస్ పాయింట్ అండ్ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఒకటి యాడ్ అయింది. సో ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం సార్ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. మీరు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. రియల్లీ సూపర్. అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. చాలా అంటే చాలా స్పోర్టివ్గా ఉన్నారు. చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు అందరూ. అన్ని లైక్ సింగింగ్, డాన్సింగ్ అంతా చాలా బాగా చేశారు. నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో మనం ఇప్పుడు సంపంగి గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ సంపంగి గారు, సార్ ప్లీజ్. సో మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద డయాస్. సో నమస్కారం టీం సంపంగి. ఓకే, అందరికీ అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ఓకే రైట్. సంపంగి ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రియారిటీ లేడీస్కి ఇస్తారు. మహిళలు ఉంటేనే కంపెనీ బాగుంటుంది కాబట్టి సో మనము ఖచ్చితంగా ఏదైతే లేడీస్ ఉంటారో లేడీస్కి అనేది మహిళలు కంపల్సరీ ప్రాధాన్యత ఇస్తాము. సో కంపెనీకి లేడీస్ పవర్, మహిళల శక్తి ఎంతో అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మనము ఈ విధంగానే మహిళల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీలో ఎవరైతే సేల్స్లో ప్రతిభను కనబరిచిన వాళ్ళలో వాళ్ళని ఫస్ట్ ఫెలిసిటేట్ చేసుకుందాము. ఆ తర్వాత మీ గేమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రైజ్లు ఇచ్చిన తర్వాత మనం మెసేజ్ ఇస్తాము. ఫస్ట్ వచ్చేసి మనకు సేల్స్లో మీరు చెప్తారా? సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జయశ్రీ గారు. జయశ్రీ గారు ప్లీజ్ కమ్ ఆన్. సెకండ్ ప్రైజ్ సార్ అనౌన్స్ చేస్తున్నారు. సంధ్య. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రైజ్ అనిత గారు. అనిత గారు అనిత కదా. ఫోర్త్ ప్రైజ్ సుమలత. సుమలత గారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రైజ్ దివ్య. దివ్య గారు. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి గట్టిగా.
ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సమీక్ష. సెకండ్ ప్రైజ్ గోస్ టు బాను. థర్డ్ ప్రైజ్ గోస్ టు వసంత గారు ఫర్ దంషరత్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏమన్నా ఒక 4 మాటలు మొత్తం టీం మొత్తానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా మన దేశంలో మహిళలకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉన్నది. తెలుసా మీకు? చాలామంది ఏం చేస్తారంటే మహిళలు అంటే కొద్దిగా చులకనగా చూస్తారు కదా బయట. మీరు కూడా అలాగే అనుకుంటారు, అంటే మగవాళ్ళ కంటే మేము తక్కువ, సో వాళ్ళే ఏదైనా చేయవచ్చు, మగవాళ్ళ మనం చేయకూడదు అనుకుంటారు కదా. కానీ సృష్టి అనేది ఎవరితో స్టార్ట్ అవుతుందండి? స్త్రీతోనే స్టార్ట్ అవుతుంది. చూడండి, మన ధర్మంలో భారతీయ ధర్మం ఏదైతే చూసుకుంటే మిగతా అమెరికా లాంటి ఏ కంట్రీ చూడండి ఫాదర్తో స్టార్ట్ అవుతుంది, అక్కడ ఫాదర్ ఉంటారు అక్కడ. కానీ మన దేశంలోనే మన ధర్మంలోనే అమ్మతో స్టార్ట్ అవుతుంది, అవునా కదా? సో కాబట్టి మన దేశంలో మన వ్యవస్థ ఎలా అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అంటే ఏ కుటుంబంలో అయితే మన దేశం ఏదైతే ఉందో మన దేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అంటే మాతృస్వామ్య వ్యవస్థ అంటే తల్లి, వేరే దేశాలలో కనుక మనం చూస్తే పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అంటే తండ్రి ఆ కుటుంబానికి అధిపతి ఉంటాడు వేరే కంట్రీస్లో, కానీ మన దేశంలోనే తల్లి అధిపతిగా ఉంటుంది అనమాట. సో ఏ దేశంలో అయితే ఏ కుటుంబంలో అయితే తల్లి ఆ కుటుంబానికి యజమానిరాలుగా ఉంటుందో, యజమాని అంటే ఏంటి? పరిపాలన, అంటే కుటుంబం మొత్తం చూసుకుంటుందో ఆ కుటుంబము అనేక రకాలుగా వర్ధిల్లుతుంది అనమాట. అంటే మన దేశంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. సో కాబట్టి మన సృష్టి కూడా తల్లి ద్వారానే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ భారతదేశం యొక్క ధర్మంలో మన సృష్టి కూడా తల్లితోనే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మన కంపెనీ కూడా ఎవరైతే, అందుకోసం మీరు చూడండి మన కంపెనీలో మహిళలందరూ కూడా చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం. మనం ఎక్కడ కూడా వల్గర్గా మాట్లాడడం కూడా జరగదు. ప్రతిసారి ఒక రెస్పెక్ట్గా మహిళలకు ఏదైనా ముందు వాళ్ళకి మనం ఇస్తాం అనమాట. ఎందుకు? ఈ ధర్మాన్ని మనం నమ్మినాం కాబట్టి. సో అంటే ఏ విధంగా అయితే మన దేశంలో మన ధర్మంలో మహిళల నుంచి స్టార్ట్ అవుతుందో అదేవిధంగా మన కంపెనీలో కూడా అలా ఉంటుంది. కాబట్టి ఏదైనా మనము మా కంపెనీ మనందరికీ ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇస్తారు. సో మీరు కూడా ఎక్కడ కూడా మీ మగవాళ్ళ కంటే తక్కువ అనే ఒక ఫీలింగ్ మీకు ఉండొద్దు. ఎందుకంటే సృష్టి మీతో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ తెలిసే ఇది మీకే తెలుస్తుంది. అంటే కుటుంబ పరిపాలన మగవాడు ఏంటంటే కేవలం డబ్బు సంపాదించుకొని ఇస్తారు తప్ప పిల్లల భవిష్యత్తు గురించి కానీ మన కుటుంబ భవిష్యత్తు గురించి కానీ ప్రతి దాని గురించి ఆలోచించేది కేవలం మహిళ మాత్రమే. కాబట్టి మీరు కూడా అంటే సంపంగిలో ఉన్న ఏ ఒక్కరు కూడా మేము అబ్బాయిల కంటే తక్కువ అని ఎక్కడ కూడా మీరు ఫీల్ కావద్దు. సంపంగిలో పనిచేస్తున్నారంటే మీరు ఒక ఝాన్సీ లక్ష్మీ బాయ్ అనుకోవాలి. ఒక రుద్రమదేవి లాగా మీరు ఉండాలి. ఆ విధంగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఎలా ఉన్నారు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా మీకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే సంపంగి 100% మీకు తోడుంటుంది. మీరు కూడా అలా తయారు చేసుకోండి. మీరు కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాక ఒక రుద్రమదేవి లాక మీరు తయారయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టుకొని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో, మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా డిగ్రేడ్ కాకుండా ముందుకెళ్ళండి. మన కంపెనీ కూడా నిత్యం ఎప్పుడు కూడా మన కంపెనీ మీకోసము మీ భవిష్యత్ తరాల కోసం మీ భవిష్యత్తు గురించి కంపెనీ ఆలోచిస్తుంది. లేడీస్కి ఫస్ట్ ప్రియారిటీ మన కంపెనీ ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే తయారై ఎక్కడా కూడా అంటే ఇక్కడ చూడండి మన బిజినెస్ విషయంలో కానీ లేదు అనుకుంటే సేల్స్ విషయంలో కానీ లేదా మన డిసిప్లిన్ విషయంలో కానీ మేము ఎక్కడ కూడా అబ్బాయిలకి మగవాళ్ళకి మేము తక్కువ కాదు అనేటట్టు వాళ్ళకంటే బెటర్గా ఉండేటట్టు మనం చేయాలి. సో ఆ విధంగా మీరందరూ ఉంటారా? గట్టిగా చెప్పాలి. సో కాబట్టి మన కంపెనీ ఖచ్చితంగా మీకు ప్రియారిటీ ఇస్తూనే ఉంటుంది. మీరు కూడా మీ కాళ్ళ మీద అంటే ఎంతైనా ఉండొచ్చు, ఇంట్లో ఎంతైనా ఉండొచ్చు, కానీ మీరు సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనతోటి మీరు మీ పిల్లలకు కానీ మీ భర్తకు కానీ ఇవ్వడం వల్ల మీకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ భవిష్యత్ తరాల గురించి ఎక్కువ మీరు ఆలోచిస్తారు. కాబట్టి
ఆ విధంగా ఒక రుద్రమ భారతదేశంలో ఫస్ట్ మనకు స్వతంత్ర సమరయుద్ధంలో స్వతంత్ర ఉద్యమం చేసినప్పుడు మహిళ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి మనకు చేస్తుంది. సో ఆ విధంగా మీరు హ్యాపీగా మన కంపెనీలో ఒక ఉన్నత శిఖరాలు ఎక్కి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో మీరు అనుకుంటే కంపల్సరీ అది అవుతుందా కాదా? సో మీరు ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక భార్యగా మీ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ కంపెనీలో ఒక ఎంప్లాయీగా, ఒక ఉద్యోగి కూడా మీరు పూర్తిగా మీ యొక్క 100% మీ బాధ్యతను నిర్వర్తించండి. ఖచ్చితంగా భగవంతుడు మీతో ఉంటాడు. మీకు అన్ని విధాలుగా కంపెనీ తోడుంటుంది. కాబట్టి మీ యొక్క సహకారం కూడా కంపెనీకి కావాలి, మీ శక్తి మీ కంపెనీకి కావాలి, మీ తెలివితేటలు మా కంపెనీకి కావాలి, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మా కంపెనీకి కావాలి. కాబట్టి మీరు ఎప్పుడు ఈ విధంగానే ఉండి ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రపంచ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. नमस्कार टीम संपंगी ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా మన సంపంగి గ్రూప్లో ఉన్న మహిళలందరికీ నా శుభాకాంక్షలు. మాతో సమానంగా ఏ విషయంలో తక్కువ కాకుండా సింగిల్ మహిళ నేను చాలామందిని చూస్తున్నా, ఒక కస్టమర్ను తీసుకొని ధైర్యంగా నారాయణఖేడ్కి వెళ్ళి ఒక సైడ్ చూపించుకురావడం అంటే చాలా గొప్పది. అది మీరు చేస్తున్నారంటే నేను చాలా గర్విస్తున్నా యాక్చువల్గా. అయితే సేల్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలామంది ప్రతి నెల మన బోర్డులో చూస్తుంటే ఎక్కువ మంది మహిళలే ఉంటున్నాయి. ఒకప్పుడు భాను కూడా ఒకప్పుడు కంపెనీ వెళ్ళింది. అలాంటి ఇప్పుడు జయ గారు కానీ, సంధ్య కానీ, మన సుమలత కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ధైర్యంగా చేస్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్న మీరు కూడా అందరు చేయాలి. ఒక్కసారి మీరు కుటుంబాన్ని వదిలి ఒక్కసారి మీరు బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు ధైర్యపడాలి? మీరేంటో ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి చూపించాలి. మేము మగవాళ్ళకంటే ఏ విషయంలో తక్కువ కాదు, సేల్స్ విషయంలో కానీ ఇంకేదైనా కానీ. ఇంకొక మా కంపెనీలో ఒక లోటు కనబడుతుంది. వారియర్స్ 9 మంది ఉన్నారు, అందులో ఒక మహిళ లేదన్న లోటు మాకుంది. నెక్స్ట్ మహిళా దినోత్సవం లోపల మహిళలే కనీసం ఇంకొక 9 మంది వస్తారని నేను ఆశిస్తున్నా. తప్పకుండా మీరు భర్తీ చేస్తారని కూడా నేను అనుకుంటున్నా, ప్రోత్సహిస్తున్నాం. చాలా తొందరలోనే రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకా మళ్ళా ఇంకోటి అంటే అచీవర్స్ కూడా మాకు దుబాయ్ అచీవర్స్లో కూడా 2 ఉన్నారు. మాతో సమానం ఇంకో 10 మంది ఉంటే బాగుండేది, కలర్ఫుల్గా ఉండేది మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ క్వార్టర్ వరకు ఖచ్చితంగా అందరు ఫారిన్ ట్రిప్ కూడా అచీవ్ కావాలి. మనము ఒకవేళ మంచి జరిగితే మహిళా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ బయట దేశంలో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఇలా లేడీస్ని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది మీలాంటి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఎలాంటి లేడీస్ ఇళ్ళల్లో చాలామంది ఉంటారు, లైక్ మగవాళ్ళ కన్నా మేము తక్కువ అని చాలామంది ఫీల్ అవుతున్నారు సార్. మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకొస్తే ఇలాంటి లేడీస్ అనే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ వృత్తిలో లైక్ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
So, Namaskar Team Sampangi. So, we would like to invite our CEO Suresh Sampangi Garu. Sir, cordially invited to the dais. Sir, on the occasion of Women's Day, we would like to give you some beautiful words about women, the journey with the women in Sampangi, everything. అందరికీ నమస్కారం అండి. ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో మీ అందరికీ తెలుసు నా పేరు సురేష్ సంపంగి. ఓకే, అండ్ కమింగ్ టు కంపెనీ అండి, లైక్ ఇక్కడ మనం ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా క్రూషియల్గా అంటే చాలా ఇంపార్టెన్స్ వైటల్ రోల్గా తీసుకుంటాం మనం. ఇక్కడ ఏంటి అంటే మాకు కంపెనీలో మేము ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే ఏంటి అంటే ప్రతి ఉమెన్ కూడా ఒక వారియర్ లాగా ఎదగాలని మేము అనుకుంటాము. సో కాబట్టి మన కంపెనీలో ఉన్న వారియర్స్లో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారియర్ లాగా ఎదగాలి. వారియర్ అంటే కంపెనీలో ఇంపార్టెంట్ రోల్ అంటే లైక్ ఎ పిల్లర్ అన్నట్టు. సో కాబట్టి కంపెనీలో మనకంటే సంపంగి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ప్రతి రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కడ చూసినా మగవాళ్ళన్న ఇంటెన్షన్తో ఉంటారు. బట్ సంపంగి అనేది ప్రొఫెషనల్ సెక్టర్ కంప్లీట్గా. సో ఇందులో ఒక మ్యాన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఉమెన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కంపెనీలో. సో కాబట్టి మీరందరూ కూడా కంపెనీలో ఈ ప్లాట్ఫామ్లో చాలా గొప్పగా ఎదగాలని చెప్పేసి సో నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ప్రీమియం కార్ తీసుకొని సో ఒక పెద్ద ఇల్లు తీసుకొని అందరూ కూడా మీరే ఒక పెద్ద లీడర్గా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 12వ తారీఖు వరకు ఎవరైతే కంపెనీలో ఒక ప్లాట్ తీసుకుంటారో మన దగ్గర, సో ఫామ్ ప్లాట్ ఎవరు బుక్ చేసుకున్నా కూడా ఆ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంటుందండి మార్చి 12వ తారీఖు వరకు. సో అది వచ్చేసి కొన్నవారికి కానీ సో దాన్ని సేల్ చేసిన వారికి కానీ ఈ గిఫ్ట్ అనేది స్పెషల్ గిఫ్ట్ అనేది ఇస్తాము. ఆ గిఫ్ట్ వచ్చేసి మీ అందరికి ఇష్టమైందే. సో పట్టు చీర ప్లస్ కుంకుమరణి ఉంటుంది కదండి సిల్వర్, అది 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇస్తాం మనం. ఓకేనా? సో ఎవరైతే మార్చి 12వ తారీఖు వరకు బుక్ చేసుకుంటారో ఆ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అనేది మేము స్పెషల్ గిఫ్ట్ అనేది ఇస్తాము. ప్రతి మహిళా మనులకి ఈ గిఫ్ట్ ఇస్తామన్నట్టు. ఓకే, సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Namaskar Team Sampangi. First of all, happy Women's Day to all. ఫస్ట్ నేను కంపెనీ జాయిన్ అయినప్పుడు నేనేంటి, రియల్ ఎస్టేట్ ఏంటి, సురేష్ సార్ ఏంటి, రమేష్ సార్ ఏంటి అన్న క్వశ్చన్ రన్ అయ్యేది. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ 1 వీక్ నేను ఇండివిజువల్లీ కూర్చునేదాన్ని, ఓన్లీ నా రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేసేదాన్ని, అర్థమయ్యేది కాదు. తర్వాత నేను ఫస్ట్ మీ ఉమెన్ టీమ్ అందరినీ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ ఇండివిజువల్లీ, అందరితోని మాట్లాడేదాన్ని. సంధ్య గారు, జయశ్రీ గారు, అనిత గారు, శైలజ గారు, సుమలత గారు. ఇక్కడ నాకు ఉమెన్ టీం దగ్గర నచ్చేది ఏంటంటే ఎవ్వరూ కూడా బయాస్డ్గా ఆలోచించరు. కంపెనీ మనది, ఒకరు గ్రో అయితే సరిపోదు, అందరూ గ్రో అవ్వాలి అని ఆలోచిస్తారు. అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ టు ది సంపంగి ఉమెన్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రిక్రూటింగ్ ద టీమ్. ఉమెన్ ఉండడం వల్ల
టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే సంపంగికి ఏదైతే ఉందో 50% అనేది సక్సెస్ రేట్ దొరుకుతుంది. టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే యాజ్ పర్ మై రేషియో అనాలిసిస్. సో మీరు ఉండడం వల్ల సంపంగి ఉన్నది, సంపంగి ఉండడం వల్ల మీరున్నారు. థ్యాంక్ యూ. ద జర్నీ విత్ యూ ఆల్ పీపుల్ ఈస్ లైక్ వండర్ఫుల్. నేను ఇంకా మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు రమేష్ గారు, సురేష్ గారు దగ్గరికి వచ్చేసరికి నేను ఒక మనిషితో మాట్లాడితే నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అని ఫస్ట్ క్వశ్చన్ నాకు నేను రేస్ చేసుకుంటాను. ఎప్పుడైనా బాధపడినప్పుడు ఆలోచిస్తూ ఉంటా లైక్ ఏంటి నేను ఈ ఆర్గనైజేషన్ ఏంటి అని. కానీ వీళ్ళిద్దరు నాకు ఫస్ట్ గుర్తొస్తారు అనమాట. వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు. సో ఐ షుడ్ నాట్ మిస్ దెమ్ అని చెప్పి మై జర్నీ స్టార్టెడ్. ఐ విల్ కంటిన్యూ విత్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కార్ టీమ్ సంపంగి. నేను వచ్చి 1 month అవుతుంది అంతే. జస్ట్ యాక్చువల్లీ అచీవ్ అయ్యాను కూడా దుబాయ్కి కూడా. కానీ నాకు వీసా అంటే పాస్పోర్ట్ రెన్యువల్ కాక ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ అనేది మధు సార్, ఇంకోటి శ్రీనివాస్ సార్. యాక్చువల్లీ నాకు లాస్ట్ ఇయరే చెప్పారు అన్నయ్య జాయిన్ అవ్వరా సంపంగి టీంలో, రియల్ ఎస్టేట్ చేయనా అని అంటే నేనే అన్నయ్యకి చెప్పాను రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుందన్న, అక్కడ వెళ్ళాక మీకు ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది మొత్తం. అక్కడ వెళ్ళాక బయట ఇంకా ఇల్లు అదే ఎప్పుడు ఇంతకుముందు చాలా కష్టపడ్డాడు మా అన్నయ్య. 20 years కంపెనీలో చేశారు. శ్రీనివాస్ సార్తోనే ఉన్నారు, ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ళు ఆ కంపెనీ తీసేసిందనమాట. మా బ్రదర్ అడిగాడు ఆల్రెడీ ఇట్లా రియల్ ఎస్టేట్ మా ఫ్రెండ్ ఉన్నారా, మేమిద్దరం జాబ్ చేసిన వాళ్ళు ఉన్నాము, తనైతే ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యారు, నేను కూడా జాయిన్ అవ్వాలంటే కంపల్సరీ వెళ్ళన్నా చాలా బాగుంటుంది నీకు. అసలు ఈ లోకం మన ఈ ఫ్యామిలీ ఇవే ఎప్పుడుకు గుర్తుండకుండా మొత్తం కొత్త ప్రపంచం అది. అక్కడ వెళ్ళాక నీకు అన్ని కొత్త ఆలోచనలే వేరుంటాయి. ఆ టీంలో జాయిన్ అయ్యాక నీకు గ్యాదరింగ్ వేరుంటుంది అసలు, మనం చెప్పలేము. హ్యాపీనెస్ ఉంటుంది, చాలా పబ్లిసిటీ ఉంటుంది నీది కూడా. నువ్వు ఇంకా సేల్ చేస్తుండే ఇంకొక టాప్ లెవెల్ పొజిషన్కి వస్తావు అన్నయ్య అని నేను మా మధు అన్నయ్యకి చెప్పాను. తనే అన్నాడు నువ్వు కూడా జాయిన్ అవ్వరా నాన్న అంటే, లేదన్నా నువ్వు ఫస్ట్ వెళ్ళు, నేను కంపల్సరీ జాయిన్ అవుతాను కానని అంటలేను, నేను ఏమైనా ఉన్న కస్టమర్ నేనే సపోర్ట్ చేసి నీకు పంపిస్తాను అని కూడా చెప్పాను. ఇక లాస్ట్ 1 month వచ్చి 1 month బ్యాకే జాయిన్ అయ్యాను. కానీ సురేష్ సారు, రమేష్ సార్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. నువ్వు లేడీ అని కాదు, నేను ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే లేడీస్ ఏం చేస్తారో అనుకునేదాన్ని. ఓకే అనే నాకు పెట్టేవాళ్ళు, ఇక వచ్చే కూడా రానా ఇంతమంది లేడీస్ జాయిన్ అయ్యారు, ఈవెన్ మా రిలేటివ్ కూడా ఉన్నారు కదా, మీకు చూసినారు కదా జయశ్రీ గారు, వీళ్ళందరూ చేస్తున్నారు, నువ్వు కూడా ఎందుకు వెళ్ళవు మాట్లాడు చెప్పు అని. నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను, మాది యూటెన్సిల్ షాపు. నేను కస్టమర్కి రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయ్యాను, ఇప్పుడు మ్యాక్సిమం 6 sales చేశానండి. కానీ నేను కూడా చేయగలుగుతాను. అలా ఎందుకు రియల్ ఎస్టేట్ లేడీస్ ఎందుకు జాయిన్ అవ్వద్దు, మేము ఒక ఈక్వలెంట్గా కదా, ఉమెన్ డిఫరెన్స్ ఎందుకు చూడాలి, వాళ్ళకంటే మనం ఇంకెక్కువ అచీవ్ చేయాలి. ఎందుకు వెనకబడాలి, ఉమెన్ అనేది ఎందుకు వెనకబడాలి, మనం వాళ్ళకంటే ఎక్కువ సాధించవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే మనకు స్త్రీకి ఎక్కువ ఉన్న వాల్యూ మనకున్న వాల్యూ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మేమే పుషప్, స్త్రీయే పుషప్ కదా మెయిన్ అందరికంటే. పైనకి తేవడానికి కూడా స్త్రీయే కదా, ఇంట్లో సపోర్ట్ లేనిది ఏది నడవదు కదా వాళ్ళది కూడా మనమే. అందుకని ఎందుకు స్ఫూర్తిగా మనం తీసుకొని లేడీస్ అచీవ్ చేయాలి కంపల్సరీ. ఇంకా సంపంగిలో చాలా తీసేసుకోవాలి, వాళ్ళకి ఎక్కువ సంపాదించి ఇవ్వాలి, మనం కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కార్ టీమ్ సంపంగి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను ఈ సంపంగిలో సార్ వాళ్ళతోటి ట్రావెల్ అవ్వడం 2 years నుంచి చేస్తున్నానండి సార్ వాళ్ళతోటి. ఈ జర్నీలో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సార్ ప్రతి దానికి సపోర్టింగ్ చేస్తూ ఎలా ముందుకు ఎదగాలి అనేది ప్రతి ఒక్క మీటింగ్లో మాకు మోటివేషన్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక లేడీస్ని కూడా ఇంత సపోర్టింగ్ ఇవ్వడము ఎక్కడ జరగదు. మాకు ఈ సంపంగిలో మాకు అదృష్టం కలిగింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ సంపంగి టీంలో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్క లేడీస్కి కూడా మనం అనేది ఏంటి అనేది చూపించుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్లో సంపంగిలోనే ముందంజలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క లేడీస్కి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మోటివేషన్ మీకు అందరికీ కంపల్సరీ డైలీగా మనకు రోజు అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరము నెలకి 1 లక్ష రూపాయలు
ప్రతి ఇంటిలో తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఇంట్లోకి తీసుకెళ్ళి పిల్లలతోటి హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ తోటి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అనుకున్న కళలన్నీ ఈ విధంగా మనం సంపంగిలో ఉంటూ నెరవేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అందరికీ సంపంగి నుంచి నమస్కారం. నమస్కారం టీం సంపంగి. నా పేరు సంధ్య అండి. నా జర్నీ వచ్చేసి 8 months అయింది అండి. నేను శైలజ త్రూ వచ్చాను. సో నేను చేశాను ఇదివరకు, కానీ నేను ఎక్కడ షైన్ అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చినాక నేను షైన్ అయ్యాను, సంపాదించుకున్నాను. మా హస్బెండ్ పిల్లలందరితో హ్యాపీగా ఉన్నాను. సో నేను ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరి కాలం ఇప్పుడు అందరి మగవాళ్ళ సపోర్ట్ లేకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటే సంపంగిలో జాయిన్ అవ్వండి. తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. నేను సాధించాను, మీరు కూడా సాధించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కార్ టీం సంపంగి. నా పేరు అనిత అండి. అంతర్జాతీయ మహిళల దినోత్సవంగా సందర్భంగా మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఈ కంపెనీలో సంపంగి అనే కంపెనీలో జాయిన్ అయ్యి 3 months అయిందండి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనగానే ఆడవాళ్ళు ముందుకు రారు. యాక్చువల్గా నేను కూడా రావడానికి 2 months పట్టిందండి. మా ఫ్రెండ్ శైలజ త్రూ వచ్చాను నేను. రియల్ ఎస్టేట్ రావడానికి మహిళలకి చాలామంది బ్యాక్ వెళ్ళిపోతారు. ఇక్కడ మహిళలు వచ్చాక చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను కూడా చేస్తానో లేదో, అసలుకి నారాయణ ఖేడ్కి నేను కస్టమర్ని తీసుకెళ్తానో లేదో అనే ఒక లోపల ఉండేదండి ఫీలింగ్. కానీ ఇక్కడ వీళ్ళు CEO కానీ మన టీమ్ లీడ్స్ కానీ మనకి సపోర్ట్ బాగా ఇచ్చి నారాయణ ఖేడ్ వరకు తీసుకెళ్ళి చూపిస్తా అనే ధైర్యం కూడా మనకి ఒకటి ప్రోత్సాహం అనేది మనకి ఇచ్చారండి. మళ్ళీ లేడీస్ మనము లక్షల్లో సంపాదించేది చాలా తక్కువ అండి. కానీ ఇక్కడ లేడీస్ లక్షల్లో కూడా సంపాదించగలరు అని మన టీంలో మన లేడీస్ అందరూ సంపాదించి చూపిస్తున్నారండి. మీరు కూడా అందరూ లేడీస్ మన ముందుకొచ్చి అందరూ మన సంపంగి గ్రూప్లో జాయిన్ కావాలని కోరుతున్నాను. నేను ఈ సంపంగి గ్రూప్లో అచీవ్ అయ్యానండి. దీంట్లో దుబాయ్లో కూడా వెళ్ళడానికి ఇంటర్నేషనల్ టూర్లో కూడా సెలెక్ట్ అయ్యాను. మా సారు సంపంగి రమేష్ సారు గారు అండ్ CEO సురేష్ సారు చాలా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు మహిళలకి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కార్ టీం సంపంగి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సురేష్ సార్ గురించి చెప్పాలనుకుంటున్నా. సార్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మా సార్ శివకృష్ణ సార్ కూడా ఓన్ సిస్టర్ కూడా అట్లా చూసుకోరు. సో అంత బాగా సపోర్ట్ చేశారు. సంపంగి అంటే ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను తీసుకుంది కూడా చాలా ఇన్కమ్ తీసుకున్నాను. మా బ్రదర్ మ్యారేజ్ కూడా చేశాను. సో సంపంగి అంటే నాకు ఒక దేవాలయంతో సమానం. సో ఇంకొక ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రమేష్ సార్. నమస్కార్ టీమ్ సంపంగి. హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఎప్పుడు జాబ్ చేయలేదు, ఫస్ట్ టైము. అయితే ఇంట్లో జాబ్ చేస్తానని వెళ్తేను నువ్వు చేస్తావా, నీకు అంత సీన్ ఉందని అన్నారు. అంటే నేను కూడా చేయగలుగుతా అని చెప్పేసి నిరూపించుకున్నాను. నాకు సార్ శ్రీనివాస్ సార్ ఫుల్ సపోర్టు యాజ్ ఎ ఫాదర్ లాగా. సార్ సురేష్ సారి కూడా మాటలు చాలా ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తాయి నాకు. నేను ఎందుకు చెయ్యను, నేను కూడా చేస్తాను అని చెప్పేసి అని రావడం జరిగింది. 4-5 months అవుతుంది. నాకు ఇక్కడికి వస్తే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే ఇంటికి వెళ్ళినాక అనుకుంటా అబ్బా ఇంత తొందరగా ఈవినింగ్ 6 అవుతుందా అని చెప్పేసి అని అనుకుంటా. మళ్ళీ ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అని అనుకుంటాను. సండే రోజు సైడ్కి నేను ఫస్ట్ అసలు నాకు వెళ్ళడం తెలియదు. సింగిల్గా ఎప్పుడు నేను బస్సులో కానీ వెళ్ళలేదు. మా హస్బెండే తీసుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని సింగిల్గా నారాయణ ఖేడ్కి వెళ్తున్నానంటే నాకు వండర్ అనిపిస్తున్నది. నేను వెళ్ళడం ఏంది నారాయణ ఖేడ్కి అని చెప్పి. కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది. చేసిన రోజులు ఇందులోనే చేస్తాను. ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే కూడా ఇందులోనే చేస్తాను. సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కార్ టీమ్ సంపంగి.
ఇక్కడ వేదికను అలంకరించిన మన కంపెనీ చైర్మన్ గారు రమేష్ సంపంగి గారికి అండ్ మన కంపెనీ CEO గారు సురేష్ గారికి అండ్ మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సార్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఫర్ గివింగ్ సచ్ ఆపర్చునిటీ టు అస్. అండ్ మన HR మ్యామ్స్ సుమేధ గారు అండ్ సునీత గారు అండ్ ఇక్కడ యాంకర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా మహిళలు అంటే ఏంటండి, ఆడవాళ్ళ కాదు కదా, ఆదిశక్తి. ఆడవాళ్ళు చేయలేని పని ఏదైనా ఉందా? ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తారు, బయట వర్క్ చేస్తారు. ఆడవాళ్ళు చేయలేని పని మగవాళ్ళు ఏం చేయలేరండి. ఆడవాళ్ళకి ఓపిక, పేషెన్స్, సహనం అన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. అవునా కాదా? ఎంతమంది అవునంటారు? మనం మగవాళ్ళని డామినేట్ చేస్తున్నాం కదా, మనం కూడా వాళ్ళ ఈక్వాలిటీలో మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు పైలట్స్ కూడా ఉన్నారు, ఏరోప్లేన్స్ నడిపిస్తున్నారు, ఆటోలు కూడా నడిపిస్తున్నారు, బుల్లెట్ బండి నడిపిస్తున్నారు. బుల్లెట్ బండి సాంగ్ కూడా తీసేసారు మన ఆడవాళ్ళ మూలంగా. సో ఆడవాళ్ళు వంటింటి పరిమితం కాదండి. ప్రతి ఆడవాళ్ళు స్టార్టింగ్లో మా ఇంట్లో రియల్ ఎస్టేట్లో అంటే కొంచెం చులకన చూశారు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఒకటే కంపెనీకి డెడికేట్గా 4.5 years చేశానండి. దాంట్లో నేను ఒక 3 awards గెలుచుకున్నాను. అండ్ నా దగ్గర టీం అప్పుడు చాలా ఉండే, డ్యూ టు సమ్ అంటే పాండమిక్ టైంలో పోయింది, లాప్స్ అయింది, ఎవరు పరిస్థితుల వల్ల అది. కానీ ఎవరిని మనం ఫోర్స్ చేయొద్దండి. కానీ లేడీస్ ఏంటంటే అండి, మనం ఇంట్లోనే వంటింటి పరిమితం కావద్దు. ఈ ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం అనుకో, మగవాళ్ళని మనం డిఫీట్ చేయొచ్చండి. ఇక్కడ సంపంగిలో ఎంత దోచుకుంటే అంత సంపద ఉందండి, ఎంత దోచుకుంటే అంత సంపద ఉంది. సార్ వాళ్ళు మనకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, చాలా ఆఫర్స్ ఇచ్చారు, చాలామంది అచీవ్ కూడా అయ్యారు. అండ్ ఇంకా నేను కూడా అచీవ్ కావాలని లైన్లో ఉన్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల. సో చాలా చెప్పేశాను, ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మీ అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కార్ టీమ్ సంపంగి. నా పేరు రమ్య అండి. నేను జాయిన్ అయ్యి జస్ట్ 20 days అవుతుంది సంపంగిలో. నా జర్నీ వచ్చేసి చాలా క్రూషియల్గా జరిగింది ఇక్కడికి రావడంతోనే. నేను యాజ్ ఏ ఉమెన్గా నేను రియల్ ఎస్టేట్లో వర్క్ చేయడం అనేది నాది సెకండ్ కంపెనీ. ఫస్ట్ కంపెనీలో నేను రియల్ ఎస్టేట్లో వర్క్ చేసినా నాకు అంత రికగ్నైజేషన్ కానీ అంత హార్డ్ వర్క్ పెట్టినా కూడా నాకు అంత ఫలితం అనేది దొరకలేదు ఆ కంపెనీలో. ఇన్ కేస్ సిల్లీ రీజన్స్కి కూడా ఎక్కువ కూడా అక్కడ గొడవలు అయి ఉండేది కూడా. అలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేస్తున్న ఆ టైంలోనే నాకు ఇంటర్వ్యూ కాల్ అనేది రావడం జరిగింది సుమేగా మేడం నుంచి. ఈ కాల్ నేను రావనప్పుడు కూడా సేమ్ రియల్ ఎస్టేట్ అంటే అన్నీ సేమ్గానే ఉంటాయి అనుకుని నేను జస్ట్ నార్మల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవుదామని వచ్చాను. కాకపోతే ఇక్కడికి నేను ఇంటర్వ్యూలో అటెండ్ అయిన తర్వాత కూడా నాకు చాలా పాయింట్స్ తెలిసిన వాల్యుబుల్. అండ్ రియల్ ఎస్టేట్ అంటే సంపంగి అనేది నాకు ఇంతకుముందు వరకు కూడా యాజ్ ఏ 10 members కూడా మన హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంపంగి అంటే తెలిసిన వాళ్ళు వచ్చేసి దాదాపుగా 4 to 5 members ఉన్నారు. ఇన్ కేస్ నా పాత కంపెనీలో వర్క్ చేసినా కూడా సంపంగి అంటే దెర్ ఈజ్ మైట్ బీ యాజ్ అ ఫియర్ బికాస్ దే ఆర్ హియరింగ్ దట్ ద సంపంగి ఇట్స్ ఎ క్రూషియల్ కంపెనీ. హౌ కెన్ ఐ డిఫీట్ దెమ్ టు సేల్స్ ఇన్ ద సక్సెస్? So there is a might be situation in the current company as in marketing also, and there will be an fear of the wonders while you are facing in the Sampangi like another competitive also. So as in Sampangi you can join it anytime, you can create your wonders in this platform, and when you are creating the leads it is as a genuine leads and you will get your definitely success on it. So as per the Sampangi there will be as a number of opportunity to gain something, and in this I have achieved a 2 grams gold and as well as an 10,000 incentives as per the 2 sales. The customers are might be satisfied very much to this to seeing in this the land, because as they are in the current marketing rate the farmlands are investing in a low budget rate is giving only the Sampangi's Infrastructure Private Limited. No other companies are offering at this least rate. So while I'm talking to the customers also, might be they are hearing that the Sampangi is the first time.
whenever the visiting us and a venture in the reality way, they are amazing, they are creating the wonders. Wow, what is an Sampangi, what the demands, what the investment and what the returns they are giving to the customers. They are appreciating a lot to the customers, and they are giving a reference as much as we can expecting. So I would request you to all the ladies further, especially on this occasion day, I would request you to come to the ladies first, to give and wonders and wonderful appreciation to the men's and as well as the marketing. You can create a wonders, and there is a lot of opportunities. You can get the money and gold, and as well as there is a vacation to another countries also, and there might be a support from an higher officials also, and you can go into the higher and higher studies, higher and higher ways to and which the man cannot be reached. Like now there is a marketing ways, it is only possible to the girls which can do never think liking as a man. Right now there is a wonderful opportunity to guys. I would request you to come to all to the Sampangi. Thank you.